సీతాకాంత్, రామలక్ష్మిలు ఇద్దరు కూడా సీత ఇంట్లో అడుగుపెడతారు. అయితే ఆ సమయంలో శ్రీలత చాలా మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అయితే వీళ్ళిద్దరికీ పెళ్లయిందా? పెళ్లి కాలేదా? అనే విషయాన్ని తెలుసుకోవటం కోసం వీళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధాన్ని నిరూపించటం కోసం నుదుటిన బొట్టు పెట్టిస్తుంది. అలాగే ఇక రాముకి బొట్టు పెడుతూ సీత చాలా అంటే చాలా ఫీలవుతాడు. ఇక రామలక్ష్మి కూడా సీత బొట్టు పెడుతుంటే మైమర్చిపోతుందనమాట. అంటే ఒక రకమైంగా తెలియని ఒక భర్త ఫీలింగొస్తుంది. ఏ అమ్మాయికైనా అలాగే ఫీలింగొస్తుంది కదా! అయితే ఇక ఈలోపు వాళ్ళిద్దరూ కూడా మనం తెలియకుండానే ఒక వైబ్‌లోకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ మనస్సులో కలిసిపోతూ ఉంటాయన్నమాట. ఈలోపు ఏమవుతుందంటే శ్రీలత అక్కడున్న రామలక్ష్మికి కీస్ ఇచ్చేస్తుంది. ఏంటి ఇంటి లాకర్ తాళాలిచ్చేస్తుంది. ఇవ్వంగానే అటు సీత షాకయిపోతాడు. ఇటు రామ కూడా షాకయిపోతుంది. ఈలోపు ఏమవుతుందంటే శ్రీవల్లి నాకివ్వాలి కదా మీరు అంటే అక్కడ ఒక చిన్నపాటి గొడవ జరుగుతుంది. అయితే ఇక్కడ శ్రీలతకు ప్లాన్ ఏంటంటే ఎప్పుడైతే పెద్ద బాధ్యత అప్పచెప్పామో అప్పుడు భయపడిపోయి నిజం బయటకొచ్చేస్తుంది. అట్‌లీస్ట్ సీత అయినా చెప్తాడు, రామ అయినా చెప్తాడని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇద్దరు బయటపడరనమాట. అయితే ఇక సీతాకాంత్ ఏమో రామలక్ష్మికి నోట్లో పాయసం తినిపిస్తాడు. రామలక్ష్మి కూడా చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుందనమాట. మొత్తానికైతే మాత్రం సీతారామాలిద్దరూ భార్యాభర్తలయిపోయినట్టే.